అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీమ్ రాజ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. తమిళ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మీకు, రేప్ కేసులు ఇవన్నీ కూడా ఎక్కడైనా జరుగుతాయి కదరా బాబు, ఏ ప్రభుత్వంలోనే జరుగుతాయి కదరా బాబు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మేము ప్రభుత్వానికి చెప్పడానికో, లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించడానికో, ప్రభుత్వాన్ని కక్షగట్టుకొని మాకేదో ఈ ప్రభుత్వం మీదే ఇది ఉందని చెప్పేసి మేము చెప్పడానికి మా పని కాదు. మీ ఆడబిడ్డల కోసం మీరు రక్షణ కల్పించుకోవాలి. అసలు యాక్చువల్గా ఆ సిచ్యువేషన్ ఏంటి, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, పోలీసులు ఎందుకు రియాక్ట్ అయ్యారు, జరిగిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి ఏ విధమైన న్యాయం చేసింది అన్నది చూపించడానికి మేము ఇలాంటి వీడియోలు జర్నలిస్టులు ఎవరైనా కానివ్వండి మీకు చెప్తూ ఉంటాం. రేపొద్దున మన ఇంట్లోనో లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనో జరుగుతున్నప్పుడు మనం ఎలాంటి ఇది తీసుకోవాలి, అసలు జరగకుండా ఏమేమి పాసిబిలిటీస్ తీసుకోవాలన్నది కూడా ఈ వీడియోస్ చూస్తే కొంతవరకు అన్నా కానీ మా తరపు నుంచి మేము న్యాయం చేసిన అవుతాం, వాళ్ళకి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసిన అవుతాం అని చెప్పేసి ఈ వీడియోలు చెప్పడమే. ఇక విషయంలోకి వెళ్ళిపోతే, రాప్తాడు నియోజకవర్గం ఒక ఘటన, అనంతపురం జిల్లాలోని 2 ఘటనలు. ఈరోజు 2 ఘటనల గురించి డిస్కస్ చేస్తాం అనమాట. ఒకటి మైనర్ బాలిక, ఇద్దరు మైనర్సే. ఒక అమ్మాయి అయితే 9th క్లాస్ చదువుతుందంట, ఇంకొక అమ్మాయి అయితే ఆల్మోస్ట్ ఒక 16 years 17 years ఏజ్. ఇద్దరు మైనర్సే, ఇద్దరు కూడా దళిత కమ్యూనిటీకి చెందిన వాళ్ళే. ఒకళ్ళైతే అది సాక్షి పేపర్లో ఆర్టికల్ వచ్చింది. ఫస్ట్ సాక్షి పేపర్ కదా అని చెప్పేసి మేము చూసి పక్కన పెట్టేసాం అనమాట. మీకు కావాలంటే ఆర్టికల్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఎంత దారుణం అంటే అంత దారుణం. అమ్మాయి వాళ్ళ తాత టీడీపీ కార్యకర్త. అక్కడ రాప్తాడు నియోజకవర్గం అంటేనే మన పరిటాల సునీత, పరిటాల శ్రీరాము వీళ్ళందరూ కూడా గుర్తుకొస్తారు. అక్కడ వాళ్ళ టీడీపీ కార్యకర్త వాళ్ళ తాత, ఆయన వ్యాన్ మీద నుంచి పడిపోయి ఈ ఎలక్షన్స్ ముందు June 4th కంటే ముందు 2024 June 4th కంటే ముందు ఎలక్షన్స్ టైంలో ఆయన బండి మీద నుంచి వ్యాన్ మీద నుంచి తిరుగుతూ ఆయన కింద పడిపోయి చనిపోవడం జరిగింది వాళ్ళ తాత. వీళ్ళ నాన్న అంతకు ముందు లేరు, ఈ అమ్మాయికి వాళ్ళ నాన్న కూడా లేరు. 9th class చదువుతుంది పాప. వాళ్ళ అమ్మకేమో మతిస్థిమితం సరిగా ఉండదు. ఇదంతా కూడా సాక్షి పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్. దీని తర్వాత ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టారు. అయితే అమ్మాయికి 14 ఏళ్ళ అమ్మాయిని 14 మంది రేప్ చేశారు. రేప్ అని చెప్పేసి ఇంకా మాటలు, అత్యాచారం చేశారు 14 మంది. అయితే అమ్మాయికి 15,000 ఇవ్వండి, మేము అబార్షన్ చేయించేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళ అమ్మ మతి స్థిమితం లేకపోయినా అక్కడ పక్కనున్న వాళ్ళు కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, 15,000 ఇస్తే మేము అబార్షన్ చేయించేసుకుంటాం అని చెప్పేసి చెప్పినా కానీ వాళ్ళ 15,000 కూడా ఇవ్వకోకుండా ఈరోజు అమ్మాయికి 6 నెలలు 8 నెలలు గర్భం దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు అమ్మాయికి గర్భం రావటం వల్ల ఆ నోట ఈ నోట పడి బయటకు వచ్చింది న్యూస్. ఈ ఘటన జరుగుతున్నంత కాలం, మొత్తం జరుగుతున్నంతా కూడా కూటమి ప్రభుత్వంలోనే. వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. ఆ అమ్మాయి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. చేసింది కూడా వాళ్ళ అనుచరులే అని చెప్పేసి అదే నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే అయిన రాప్తాడు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇంకా దాని గురించి ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ సెకండ్ కేసు వస్తే వాళ్ళ అమ్మాయిది అనంతపురం జిల్లా, అనంతపురం నియోజకవర్గం. అమ్మాయిని ప్రేమించి ట్రాప్ చేశాడు. అమ్మాయికి మాకు లోకల్ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం ప్రేమించి ట్రాప్ చేశాడు. వీడికి ఆల్రెడీ పెళ్ళయింది. ఈ అమ్మాయిని వదిలించుకోవాలని చెప్పేసి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి పెట్రోల్ పోసి కాల్చి తగలెట్టాడు. June 3వ వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తే June 6వ వరకు కూడా అమ్మాయి దొరకలేదు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మాటల వినండి. June 6వ అమ్మాయి శవమై తేలింది. ఒకసారి వినండి వాళ్ళ మాటలు. మా పాపని చంపిన వాళ్ళని ఊరినే వదిలిపెట్టుకోరు సార్. చంద్రబాబు నాయుడు సారు, నారా లోకేష్ సారు, పవన్ సారు మాకు న్యాయం చేయాలనే కోరుతున్నాం. మీ చెల్లెలుగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మేము డైలీ తిరుగుతా ఉన్నాము, పోలీసు అసలు రెస్పాన్స్ లేసరికి అన్నయ్య మేమేమి ఎరుగులో అని అంత రెస్పాన్స్ లేదు, ఎట్లా అర్థం కావడం లేదు. ఉండేది ఒక పాపే నాకు. ఆ పాపని కూడా పురుగులు పడింది. అసలు కూడే అడవిలో తీసుకుపోయి ఆ పాప అన్నీ ఏం చేసింటుంది, పురుగులు పడి చంపినంత వాడు 4 రోజులైంది. ఆ పాప చచ్చిపోయి నిన్న తెలిసింది మాకు. ఆ పాప నాకు ఫోటోలు పెట్టినారు, బాగా చచ్చిపోయి. అది వెంటనే వెతికింటే మా పాప మాకు ఇంటికి వస్తుండే కదా, పట్టించుకోలేదు. కనీసం సీసీ కెమెరాలు కూడా చూసుకోలేదు పోలీసు వాళ్ళు. అసలు ఆ పాపని
పాప ఇప్పటికీ ఉంది అనుకుంటాము, కానీ నిన్న డెడ్ బాడీ చూసి ఆ పాప మా పాప కాదు అని చాలా మాకు సీఎం చంద్రబాబు నాయుడు సార్, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ పాపకు న్యాయం చేయలేదు సార్. ఆ పాపకు న్యాయం జరగాల, వానికి గురి శిక్ష చేయాల. అసలు వాడిని మాత్రం వదులుకోకూడదు, లేదంటే మేము బతకము. ఆ పాపతో పాటు మేము వెళ్ళిపోతామంట, కుటుంబం వెళ్ళిపోతాం. మాకు ఆ పాప పోయింది, ఇంకా ఆ పాపకు న్యాయం చేయాల. మాకు చాలా అదొకటే చాలు, మాకు ఇంకా అదొకటే కోరుకుంటున్నాం సార్. మేము చూసారు కదా వాళ్ళ పేరెంట్స్ ఆ బాధ ఇంకా వర్ణనాతీతం. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఆ అమ్మాయిని 3 రోజుల ముందు మేము కంప్లైంట్ ఇచ్చాము, 3 రోజుల ముందు సీసీటీవీలు చెక్ చేసుకున్నా కానీ మా అమ్మాయి దొరికేది కదా, మా అమ్మాయి ఇంకా బతికే ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నామని చెప్పేసి ఆ తల్లి రోదన అనుభవిస్తేనే తెలుస్తుంది. మరి ఇంకా పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేస్తేనేమో ఏంట్రా బాబు మీకు పేటీఎం అది ఇది అని చెప్పేసి కింద గలీజ్గా కామెంట్స్ పెడతారు. అరే ఆడపిల్లల్ని టచ్ చేస్తే మేము తలలు తీసే చట్టాలు తీసుకొస్తాము అని చెప్పేసి అన్నారు. అంతకుముందు దిశ యాప్ ఉన్నప్పుడు నేరం జరగకుండా ఉండడానికి ఇక్కడ ఇందులో కూడా 2 టైప్స్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏమో అసలు నేరం జరగకుండా ఉండడానికి, రెండోది నేరం జరిగిన తర్వాత ఏం చేయాలి అన్నది ఉంటుంది. ఫస్ట్ నేరం జరగకుండా ఉండడానికి అమ్మాయి వాళ్ళ ఫోన్లో దిశ యాప్ ఇన్స్టాల్ చేస్తే 3 సార్లు ఫోన్ని అటు ఇటు షేక్ చేస్తే అప్పుడు పోలీసులకు వాళ్ళ లైవ్ లొకేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయ్యి పోలీసులు వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్నారంటే సచివాలయంలో ఒక మహిళా పోలీసుని పెట్టడం జరిగింది. మహిళా పోలీసులను పెట్టి మహిళా పోలీసుల ద్వారా వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ నుంచి కోర్టు ద్వారా ప్రొసీడింగ్స్ ఉన్నాయేమో అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇంత ప్లానింగ్ జరిగింది. ఒక్కడే ఉండి ఎంత చేశాడు. కానీ ఇప్పుడు మీడియాలో ఏం జరుగుతూ ఉంది? కానీ ఇప్పుడు మీరు ముగ్గురుండి ఇలాంటి చట్టాలు ఏమైనా ఉన్నాయా? మహిళలకు దగ్గరలో మహిళా పోలీసులు లేరు, మహిళలకి ఇదిగా లేరు, సచివాలయంలో కూడా ఉన్నారా? మరి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎందుకు రెస్పాన్స్ వీళ్ళు కంప్లైంట్ చేయలేకపోతున్నారు? కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు నిధులు ఎందుకు అంత ఇదిగా తెలియలేకపోతున్నారు? ఆ రాప్తాడ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంటే మరి పల్లెటారు సునీత గారికి ఆ శ్రీరామ్కి తెలీదంటారా? వాడు పెట్రోల్ పోసి తగలబెట్టినా కానీ ఏమీ కాదు అన్న ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే ఇన్సిడెంట్, ఇది సెకండ్ ఇన్సిడెంట్ పెట్రోల్ పోసి తగలబెట్టడంలో మేము చూసినట్లు. పెట్రోల్ పోసి తగలబెడితే ఇదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సేమ్ కేసు ఇలానే అమ్మాయిని వాడికి పెళ్ళైంది, అమ్మాయిలో ఆల్రెడీ ముందు నుంచి లవ్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఈ అమ్మాయిని వదిలించుకోవాలని చెప్పేసి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కాకపోతే అక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే అమ్మాయి బతికే ఉండి అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తే ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయింది అమ్మాయి. అక్కడ వాళ్ళ తల్లి అన్న మాట ఏంటంటే వాడిని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టాలి కదా, నా కూతుర్ని పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు వాడిని కూడా నడి రోడ్లో పెట్రోల్ పోసి తగలబెట్టండి అని చెప్పేసి వాళ్ళ తల్లి మాట్లాడింది. మరి అలాంటి చర్యలు పోలీసులు ఎందుకు తీసుకోరు? ఒక తెనాలి యువకులు వాళ్ళు పోలీసుల మీదకి వచ్చారు కాబట్టి, పోలీసుల మీద అటాకులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మేము కొడతాం. ఇట్లా ఒకడు పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు అంటే వాడిని మాత్రం కోర్టు చుట్టూ తిప్పుతారా? మన కోర్టులో సిస్టమ్ కూడా ఇలా ఎందుకు పనిచేస్తున్నాయి? ఆ తల్లి అడిగిన ప్రశ్న, నేను అడుగుతున్న ప్రశ్న కాదు. నా కూతుర్ని ఎలాగైతే పెట్రోల్ పోసి చంపాడో వాడిని కూడా అలాగే చంపాలి కదా, అలాగే చంపితే కదా ఒక నలుగురికి భయం వస్తుంది అని చెప్పేసి ఆ తల్లి మాట్లాడింది అన్నాడు. ఒకటి కాదు, 2 కాదు. సాక్షి వాళ్ళు ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ ఊర్లో జరిగింది అన్నది కూడా వాళ్ళు క్లియర్ కట్గా కూడా పేపర్లో వేయడం జరిగింది. 188 కేసులు జరిగినాయి, 188 అత్యాచార ఘటనలు జరిగినాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి సాక్షి పేపర్లో వాళ్ళు వేశారు. ఆగని అఘాయిత్యాల పర్వం, కీచక రాజ్యం, బాలికలు మహిళలపై అత్యాచారాలతో రాష్ట్రం అల్లకల్లోలం. 188 ఏడాదిలో అత్యాచారాలు, 15 రేప్ చేసిన అనంతరం హత్యలు, 15 రేప్ చేసిన తర్వాత అనంతరం హత్యలు. ఓకేనా? సగటున రోజుకి 1-2 అత్యాచారాలు. చంబల్లోయ దురాఘాతాలను తలపిస్తున్న రాష్ట్రం. చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, రెడ్ బుక్ సేవలో తరలిస్తున్న పోలీస్ యంత్రాంగం.
రామగిరి మండలం 9వ తరగతి బాలికపై 14 మంది 6 నెలల పాటు అత్యాచారం. బాధిత బాలికను స్వయంగా విచారించిన ఎస్పీ అయినా అప్పటికీ కేసు లేదు. మహిళలంటే టీడీపీ నేతలకు ఇంత చిన్న చూపా అని చెప్పేసి రాశారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని మా దగ్గర డేటా కూడా ఉంది. అది కూడా ఎక్కడ ఏ ఊర్లో ఎక్కడెక్కడ ఏమేం జరిగింది అన్నది డేటా అనమాట. చూడండి, 11వ తారీఖు 6వ నెల 2024లో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మోదకొండమ్మ జాతరలో 6 ఏళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం. 24వ తారీఖు 6వ నెల తూర్పుగోదావరి జిల్లాలో నల్లజర్ల మండలం అనంతపల్లిలో టీడీపీ వర్గీయుల వేధింపులతో వైఎస్ఆర్సీపీ కార్యకర్త భార్య ఆత్మహత్య. అనంతపురం జిల్లాలో కామూరుపల్లికి చెందిన యానిమేటర్ అంజనీదేవిని ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ టీడీపీ నేతల ఒత్తిడి, తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి. నెక్స్ట్ 28/6/2024 అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలంలో దివిటివారిపల్లిలో వివాహిత గొంతు కోసి దారుణ హత్య. ఈ ఘటన చూసిన యువకుడిపై కూడా కత్తితో దాడి. ఇలాంటి అనేకం. 17/7/2024 తిరుపతి జిల్లా దొరవారి సత్రం నెల్లబల్లి గ్రామం శివారులో చిన్నారిపై లైంగిక దాడి చేసి ఆపై హత్య చేసిన దుండగుడు. 17/7/2024 పొట్టి శ్రీరాములు జిల్లా ముదివర్తికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగిక దాడి. ఇలాంటివి 188 ఘటనలు జరిగాయంట. ఇంకో 15 మందిని రేప్ చేసి చంపేశారు. దాడులు అయితే 188 జరిగినాయి. అందులో 15 మందిని రేప్ చేసి చంపేశారు. మరి ఇప్పుడు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకురావాలి? మరి 40 ఏళ్ల అనుభవం చంద్రబాబు నాయుడు గారిది ఏ విధంగా ఏమైపోయింది? ఒక మహిళా హోమ్ మినిస్టర్గా ఉన్న రాష్ట్రంలో ఇన్ని అత్యాచారాలు ఇన్ని జరుగుతుంటే బాధితులకి ఇప్పుడు ఎప్పుడైతే ఆ దాడి జరిగిందని చెప్పేసి ఫీల్ అవుతారో, ఆ దాడి జరిగిన తర్వాత ప్రభుత్వం ఇమీడియట్గా 25,000 శాంక్షన్ చేయాల్సి ఉంటుంది. 25,000 ఇది సెంట్రల్ గవర్నమెంట్ రూల్. ఆ ఘటన జరిగిన తర్వాత అది నిరూపితమైన తర్వాత వాళ్ళకి 5 నుంచి 7 లక్షలు ఇవ్వాలి. 7 లక్షలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంతమందికి న్యాయం చేసింది? ఎంతమందికి నష్టపరిహారం చెల్లించారు? ఎంతమందికి న్యాయం చేశారు అన్నది ప్రశ్న. మీకే తెలియాలి. అలా జరిగింటే టీడీపీ వాళ్ళు మేము వెళ్ళి ఇట్లా ఇచ్చాము అని చెప్పేసి వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేపర్లు అన్నీ వచ్చాయి. మీరే చెప్పాలి. ఇంకా ప్రజలుగా ఓటర్లుగా మీరే తీర్పునివ్వాలి. మీరే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. లేదంటే రేపొద్దున మనకెందుకులే అనుకుంటే మన ఇంట్లో కూడా జరగచ్చు. గోపాల సినిమాలో డైలాగ్ ఉంటుంది, నిండు సభలో మహారాజులు మంత్రులు సామంతులు కుర్రుత్తులు ఇంతమంది చూస్తుండగా ఒక ఆడపిల్ల బట్టలు తీస్తుంటే తప్పని చెప్పకుండా చెప్పు తీసుకొని కట్టకుండా చూస్తూ కూర్చున్న ప్రతివాడు చావాల్సిందే అన్నట్టు ఆ డైలాగ్ ఉంటుంది. అట్లాగే సేమ్ మన సొసైటీ కూడా మనకి ఎందుకులే అని చెప్పేసి మనం వదిలేస్తే రేపొద్దున మన దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.